నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అనంతపురం రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత ఆందోళన. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అమరావతి బయలుదేరిన ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. పోలీసులు అడ్డుకోగా రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన నిందితుడన్న రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రామచంద్రపురంలో తన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ వెల్లడి. బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం బాకరాపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో కామసముద్రంకు చెందిన వైసీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి మృతి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అనంతపురం రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత ఆందోళనకు దిగారు. నాగసముద్రం గేటు దగ్గర ధర్నా నిర్వహించారు. ధర్నాను అడ్డుకున్న పోలీసులు సునీతను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని పరిటాల సునీత పోలీసులు చట్టబద్ధంగా మలుసుకోవాలని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగింది అనే దానిపైన మీరందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ఈరోజు అరెస్ట్ జరిగింది అని మీ అందరికీ కూడా తెలుసు. దాదాపు 371 కోటి స్కామ్ జరిగింది. సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సీఎం అయినారో సీఎం అయ్యి 2-3 నెలల్లోనే ఆయన స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేశారు. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపు 3,356 కోట్లతో ఈ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. దాని తర్వాత వాళ్ళే ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక డిపిఆర్ని కూడా రెడీ చేసుకున్నారు. డిపిఆర్ని రెడీ చేసుకొని హఠాత్గా క్యాబినెట్కి తెస్తారు. ఫైల్ అంటే అఫీషియల్స్ ఈ ఒక ప్రొసీజర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు రెస్పాన్స్ చేసుకుంటూ ఒక ఐటమ్ ఫైల్ కింద ఇమీడియట్గా క్యాబినెట్లో తెప్పించుకొని ఆమోదం చేసుకుంటారు. ఆమోదం చేసిన తర్వాత ఈ యొక్క ఫైల్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే దాంట్లో ఏ ఒక్క రూల్స్ కూడా, ఎందుకంటే క్యాబినెట్లో ఒక ఫైల్ రావాలంటే ఇవన్నీ కూడా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అమరావతి బయలుదేరిన ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడిని పోలీసులు అడ్డుకోగా రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడిని ఏ ఆధారం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని, నిజమైన దొంగలను అరెస్ట్ చేయాలని, ఇసుక దొంగ అయిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని, లిక్కర్ దొంగ అయిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని, ఏ నేరము చేయని నీతివంతమైన పరిపాలన ఇచ్చిన మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కాదని ప్రభుత్వాన్ని అన్నారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు తెలుగుదేశం నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నాకు న్యాయ సహాయం, నేను చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ లీడర్ని, ఆయన్ని అక్రమంగా అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద తిప్పుకుంటూ ఎక్కడ నంద్యాల ఎక్కడ విజయవాడ 75 సంవత్సరాల వ్యక్తిని గతుకుల రోడ్లో బాగోలేని రోడ్లో తిప్పుతూ మరి ఏదైతే హింసిస్తూ ఉన్నారో దానికి న్యాయ సహాయం కోసం
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన నిందితుడని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన రామచంద్రపురంలో తన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తులు ఎంతటి వారైనప్పటికీ శిక్షలు తప్పదని చంద్రబాబు నాయుడు అరెస్టుతో మరోసారి నిరూపితమైందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకునే సమయం వచ్చిందన్నారు. ద్రోహం కాదా? ప్రజలకు చేసిన ద్రోహం కాదా? పాలకుడు అంటే ప్రజాధన పరిరక్షకుడు, కానీ ఈయన ఏమన్నాడు? ప్రజాధనాన్ని భక్షించిన వాడయ్యాడు. ఇది స్పష్టంగా నిరూపితమైనటువంటి అంశం. నిరూపింపబడిన తర్వాత సిఐడి అధికారులు వారిని అరెస్ట్ చేస్తే దాని మీద సింపతి గెయిన్ కోసం నేను ప్రజల కోసం కష్టపడుతున్నాను, అయ్యా నువ్వు ప్రజల డబ్బు దోచేసావు, దానికి సంబంధించిన అనేక సంస్థలు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఇంటెలిజెన్స్ కానీ, జిఎస్టీ ఇంటెలిజెన్స్ కానీ, ఐటీ కానీ, ఈడీ కానీ, సెబీ కానీ 2018లోనే ఇది ఐడెంటిఫై చేసి దాని మీద వారి యొక్క నోటు ఇస్తే, వారి యొక్క ఫైండింగ్స్ ఇస్తే, ఈరోజు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచినటువంటి నీపైన చర్యలకి ప్రభుత్వం తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇది వ్యక్తిగత కక్ష కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసో, ప్రజల దృష్టిని మరలించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసో, నీ ఒత్తాదారుల చేత నువ్వు మాట్లాడించేటువంటి మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో ప్రజలు తెలుసుకోలేరు అనేటువంటి నీ అభిప్రాయం సాధ్యం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మీరు ఏదైతే ఇవాళ ఆ రోజు స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ చెప్పిన దాన్ని పౌరులు చేసి సిఎస్ గారి ద్వారా ఆర్డర్ తీసుకున్నటువంటి దాన్ని ఈ 371 కోట్ల రూపాయల స్కామ్లో కడప జిల్లా అట్లూరు మండలం కామసముద్రంకు చెందిన వైసీపీ నాయకులు రామకృష్ణారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బద్వేలు పట్టణంలోని సిద్దివటం రోడ్డు బాకరాపేట సమీపంలో స్కూటర్పై వెళ్తున్న రామకృష్ణారెడ్డిని ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏమైంది నాయన? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాపం పండిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. తప్పు చేశారు కాబట్టే అరెస్టు చేశారని అన్నారు. కేసులు కావచ్చు, ఆ స్కాములు కావచ్చు, అలాగే వివిధ సంస్థలకి పన్నులు కట్టబెట్టి దాంట్లో చేసిన స్కాములు కావచ్చు, ఈరోజు ఒక్కొక్కటి కూడా బయటికి రావడం, నేనే తప్పు చేయను, నేను ఎక్కడా దొరకను అనే ఒక కాన్ఫిడెన్స్ చంద్రబాబు గారికి 40 ఏళ్లుగా ఉన్న సంగతి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఏ పని చేసినా దాన్ని మసిపూసి మారేడికాయ చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దానికి సాక్ష్యాలు కానివ్వండి ఏమీ లేకుండా చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. ఈతాడు ఇవాళ అదే జరుగుతోంది. ఇవాళ మన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జరిగిన అవినీతి కానివ్వండి, ఎందుకంటే మన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చూస్తే ఒక ప్రముఖ సంస్థ ఇంటర్నేషనల్ కంపెనీ సీమెన్స్ అనే ఒక కంపెనీని తెరపైకి తీసుకొని వచ్చారు. ఆ కంపెనీకి కూడా తెలియదు వాళ్ళ పేరు అక్కడ వాడినట్టు కూడా. ఆ కంపెనీ పేరు పెట్టి 3,350 కోట్ల రూపాయలతో ఒక స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. దాంట్లో 350 కోట్లు ప్రభుత్వం పెట్టుకుంటే 3,000 కోట్లు సీమెన్స్ కంపెనీ ఇస్తుంది అని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి హడావుడిగా జీవో పాస్ చేసేసి సంతకాలు పెట్టేసి పెట్టారు. కానీ అది ఆ వర్క్ ఇస్తున్నప్పుడు మాత్రం సీమెన్స్ కంపెనీ పక్కనకి వెళ్ళిపోయింది. దాని వెనక ఇంకో కంపెనీ వచ్చింది, దానికి ఆ పేరు పెట్టేసి ఆ పేరు కట్టబెట్టేశారు. అంటే ఇవన్నీ ఎలాగుంటాయి అంటే మోసం చేయడంలో కూడా ముందాగా మోసం చేయడం. ఇది ఎవడు పట్టుకోలేదులే, ఎవడు చేయలేలే,
సిమెంట్స్ అనగానే ముందు ఇది ఒక పెద్ద కంపెనీ కదా, దీన్ని ఎవడు ఆక్షేపిస్తాడులే అనే ఒక ధైర్యంతో అవినీతిని ఇష్టానుసారంగా చేయడంలో చేసేశాడు. ఇవాళ సిమెంట్స్ కంపెనీ స్వయంగా చెప్పింది, మా కంపెనీకి దానికి ఎలాంటి సంబంధం లేదు, మా కంపెనీకి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ఎలాంటి సంబంధం లేదు, స్వయంగా కంపెనీ. పంజాగుట్ట మెరిడియన్ హోటల్కు వచ్చిన యువకులకు హోటల్ సిబ్బందితో గొడవ జరిగింది. ఈ గొడవలో హోటల్ యజమానితో పాటు సిబ్బంది కలిసి ఆ యువకులను చితకబాదారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ గొడవలో గాయపడ్డ ఓ యువకుడు స్పృహ తప్పి పడుకోగా అతడిని హాస్పిటల్కు తరలించారు. ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.
క్లోజ్ కరో. ఈరోజు 11 కొంతమంది ఒక 4-5 పిల్లలు కలిసి అన్నం తినడానికి మెరిడియన్ హోటల్లో వచ్చారు. హోటల్లో వచ్చినాక బిర్యానీ గిట్ట ఆర్డర్ చేసి తింటున్నారు. తింటే ఒక పెరుగు తీసుకురామని చెప్తే తీసుకొస్తా అని చెప్తున్నాడు. తీసుకొస్తలేడు. 4-5 సార్లు చెప్పిర్రు వీళ్ళు. అయితే ఎందుకు పోయి తీసుకొస్తలేదంటే రఫ్గా లాంగ్వేజ్ మాట్లాడితే ఏదో కొంచెం గొడవ జరిగింది. గొడవ జరిగితే వాళ్ళు ఏం చేసిర్రు, హోటల్ స్టాఫ్, మేనేజర్ వాళ్ళందరూ కలిసి కొడితే కొంతమంది బయట వెళ్ళిపోయారు. దర్వాజాలు పెట్టి వాళ్లకు ఈ లియాఖత్ ఈయన చనిపోయిన ఆయనకి చాలా కింద ఒత్తి ఇట్లా కిందతోని ఇట్లా కాళ్ళతోని గుద్ది అట్లా కొట్టిర్రు. ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం అక్కడనే అయిపోయింది. పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు. పోలీసు వాళ్ళు వస్తే కింద 2 పోలీసు వాళ్ళు ఉన్నారు, మీద ఇద్దరు పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముంగటనే కొట్టిండ్రు. వాళ్ళ ముంగట కొడితే వాళ్ళకి తీసుకొచ్చిర్రు ఫార్చునర్లా. ఆయనకు తీసుకొచ్చినాక ఈడ పోలీస్ స్టేషన్లో కింద అర్ధగంట పెట్టిర్రంట. అర్ధగంట పెట్టిర్రు. వామిటింగ్స్ అవుతున్నాయి, ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతున్నది. ఎస్ఐకి చెప్తే ఆయన ఎస్ఐ ఎవరు ఉన్నారు అప్పుడు ఆయనకి చెప్తే నాటకాలు చేస్తున్నాడు ఈయన అని లడ్ తీసుకొని కొట్టడానికి పోయినాడంట. పోతే అప్పటిదాకా ఆయన ఏమో చాలా ఆయనకు అది అయిపోయింది, పానం కింద మీద అయిపోయి ఇక్కడనే ఆయన చచ్చిపోయినాడు. అప్పుడు ఏం చేసిర్రు, తీసుకుపో అని అప్పుడు చెప్పిర్రు. ఇది ఈ హోటల్ మెరిడియన్లా ఈ రౌడీజం, గుండాజం, ఓనర్ అట్లనే ఉన్నారు. అక్కడ రోజు ఒక గొడవ నడుస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఒక వ్యక్తి ప్రాణం వెళ్ళిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి. పోలీసు వాళ్ళు ఏమో ఈడ తీసుకొస్తే ఈడ సరిగ్గా ముందుగా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా మనిషికి ప్రాణం ఖరాబ్ అయితే, లేకుంటే హాస్పిటల్కి తీసుకుపోతారా? ఆయనకు హాస్పిటల్ తీసుకుపోవాలా కదా. पूरे शटर आगे दिल के पुलिस वालों के लटा लेके पुलिस वालों के सामने मारे हम लोगों को. पुलिस वाले कुछ भी नहीं कर रहे हैं, खाली ठहर के तमाशा देख रहे हैं. उससे में कुछ जान भी चल जाती थी ना साहब, हमारे भाई की जान चले गई, अब वापस आती है. अब ये पूरी जिम्मेदारी ये पीएस के ऊपर है. ये पंजागुट्टा पीएस अगर हमको रिस्पॉन्स देता, हमको भाई को भेजता दवाखाने को, तो ये नहीं होता था. आज हमारा हुआ कल दूसरों का होता साहब. हमारे को केसीआर साहब से हमको उससे हेल्प चाहिए और हमको अच्छे से अच्छा रिस्पॉन्स चाहिए सर. मेरी भाई की वापस जान नहीं आती. और ये एसए के ऊपर ही करो, ये जो भी है ये पीएस में हुआ, पीएस में हुई, हॉस्पिटल में नहीं हुई. पीएस में लगा अगर रिस्पॉन्स देते 5 मिनट भी अगर पहले लेके जाते तो बच जाते थे उन्होंने. इन लोगों को रिस्पॉन्स नहीं दिए, हार्ट बीट रुक के बाद में दवाखाने को लेके जाओ बोल के चाबी दे रहे. हमारी ओन कार है, कार में भी नहीं लेके जाने चाहिए, फिर डेट हो के बाद में कार की चाबी दे रहा हूँ. ये देखो पंजागुट्टा पीएस है साहब, ये पीएस को देख लो. मेरिडियन होटल को आए थे बिरयानी खाने के वास्ते. 2 बिरयानी का ऑर्डर दिए उनको, तो 1 बिरयानी लाए, मटन बिरयानी हो गई बोले तो चिकन बिरयानी का ऑर्डर दिए. चिकन बिरयानी लाने की लेट करे बाद से दही ख़त्म हो गया तो दही लाओ बोले. दही लाने के वास्ते उन्होंने छोड़ दे के लेट कर दिए. दूसरे टेबल पे बिजी हो गए. क्या हुआ यारो, कोसी सर्विस दे रहे हैं लोग, कब से तो भी ला के देते नहीं देते. वो तो सबर नहीं है यारो, ला के देते. सबर नहीं है तो नहीं आना रहे बोल के. अरे तुरे बोले तो हमारे जो मरूम है लियाकत भाई उठा के उनको पचखड़ मारे. उनको मारे बाद से साथ में हमला दोनों भी एक मार मारे बाद से जिधर का उधर छुड़ा दे के हमला बिल बनते बोल के. बिल बनने आए तक पुलिस की गाड़ी बुला ली. हमला बिल बनने की जरूरत नहीं है बोल के सीधा जितने जने थे हमला 2-3 जने बाहर निकल गए. बाकी के हम लोग को रुका के पुलिस वालों के सामने, पुलिस वाले गालियां दिए. कहाँ से आए रे बोले तो चंद्रान गुट्टे से आते रे, लंजागोड़ का तुमला बोल के. पुलिस वालों के सामने पूरे मिलके मारे. पुलिस वाले भी लटा उठा के मारे. वहाँ से सीधा यहाँ लाए, पुलिस वालों के लटा लेके मारे. पुलिस स्टेशन को लाए. पुलिस स्टेशन को ला के आधा घंटा आदमी दर्द हो रहा बोल के तड़पा. आधा घंटा तड़पे बाद से भी उन्हें हॉस्पिटल को ले जा. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జరిగే ముత్యాలమ్మ జాతరలో మొదటి రోజు ముత్యాలమ్మ తల్లిని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. దేవాలయం అభివృద్ధి కోసం 10 లక్షల నిధులు కేటాయిస్తానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
దండ తీసుకోండి ఒకటి దండ తీయండి అట్లా ఉంటాయి ఫోటో స్వాగతం సుస్వాగతం పలుకుతూ దానికి అమ్మవారి ఆశిస్తులు అందియాల్సింది కోరుతూ మరి తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగే మరియు ఈ ఆలయానికి మన పార్లమెంట్ సభ్యులు గారు అశోక్ కుమార్ రెడ్డి గారు అమ్మవారి ఆశిస్తులు ఆలయ కమిటీ సభ్యులందరికీ భక్తులకి పౌరులందరికీ కూడా నమస్కారం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతర కమిటీ మంచి ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యాలతో మంచి ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీ జాతర కమిటీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ముత్యాలమ్మ జాతరకి ముత్యాలమ్మ ఆలయానికి నేను ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడికి రోడ్డు వేయడం కూడా నా హయాంలోనే జరిగింది. మరి ముందు ముందు కూడా ఈ ఆలయ ప్రతిష్ట కీర్తి మరింత పెరగాలని ఈ జాతర ఈ రాష్ట్ర నలుమూలల దీనికి పేరు ప్రఖ్యాతులు ప్రతిష్ట పెరగాలని అన్ని విధాలుగా నేను కూడా కృషి చేస్తా. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఈ ప్రాంతం అంతా సుఖంగా సంతోషంగా ఉండాలి. మంచి వర్షాలు కురవాలి. రైతుల కావాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా జాతర కమిటీ కోరినట్టుగా ఈ ఆలయ అభివృద్ధికి మరో 10 లక్షలు నా ఫండ్ నుంచి మంజూరు చేస్తున్నానని కూడా నేను చేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అన్యాయంగా అరెస్ట్ చేశారని పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ అరకు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొట్టపి వెంకటనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న గొప్ప వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఏదో ఒక కేసులో ఇరికించడం బాధ కలుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికలలో టీడీపీ పార్టీ గెలుపొందుతుందని, ఈ అన్యాయ రాజకీయాలు శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియంత పక్కవారిని బాధపెట్టి తన కళ్ళల్లో ఆనందం చూసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, ముఖ్యంగా జగన్ రెడ్డి లాంటి వ్యక్తి చేతిలో ఈరోజు 6 కోట్ల మంది ప్రజలను కూడా నలిగిపోతున్నాం. ఏ రోజు ఎవరి కుటుంబానికి ఎటువంటి ఆపదొస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమని ఈరోజు ప్రజలందరం కూడా జీవిస్తున్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 26 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, దేశంలోనే ఒక మంచి ఆర్థికవేత్తగా, దేశ రాజకీయాలను కూడా మరి ఒక చక్రం తిప్పినటువంటి ఒక వ్యక్తి. మరి ఈరోజు అటువంటి వ్యక్తిని మరి ఈరోజు అతనికి సంబంధం లేనటువంటి ఏదో కేసులో ఇరికించి మరి దాదాపుగా 24 గంటలు అతనికి 74 సంవత్సరాల వయసు అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తిని 24 గంటల లోపు
కోర్టులో ప్రవేశపెట్టాలనే నిబంధనకి 2-3 నిమిషాల ముందు కోర్టులో ప్రవేశపెట్టి 24 గంటలు కూడా అతనికి కంటి మీద నిద్ర లేకుండా, తినడానికి తిండి లేకుండా ఆయన్ని ఇబ్బందులు పెట్టినటువంటి మరి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే అది ఒక్క జగన్ రెడ్డి మాత్రమే. ఒక మాజీ ముఖ్యమంత్రిని భారతదేశంలో ఎవరైనా ఇన్ని ఇబ్బందులు పెట్టారు అంటే ఆ చరిత్ర కూడా ఒక్క జగన్ రెడ్డి గారికే మిగులుతుంది. ఈరోజు తన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థలు కూడా తన గుప్పిట్లో పెట్టుకొని నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం పర్వతాపురం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం గడప గడపకు అనే కార్యక్రమం కూచుకుల్ల రాజేష్ రెడ్డి మొదలుపెట్టడం జరిగింది. డిసెంబర్లో జరిగే ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామానికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదో వాటి గురించి వివరించి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తుందో చెప్పారు. ఇప్పుడు ఉన్న 3 నెలల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని 135 గ్రామాల్లో ప్రతి గడపకు తిరిగి కాంగ్రెస్ భరోసా ఇస్తుందని కూచుకుల్ల రాజేష్ రెడ్డి తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. మొదలుగా తెలకపల్లి మండలం పర్వతాపురం గ్రామం నుంచి గడప గడప అదేవిధంగా జెండా ప్రోగ్రాం స్టార్ట్ చేసి రేపు డిసెంబర్లో వచ్చే ఎన్నికల కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తతో పాటు నడుస్తూ వాళ్ళందరికీ ప్రతి ఒక్క గ్రామంలో భరోసా ఇవ్వాలని, టీఆర్ఎస్ పార్టీ చేసిన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామంకు అందలేదని వాళ్ళకు చెప్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మా మేనిఫెస్టో ప్రతి ఒక్క గ్రామస్తునికి గడప గడప వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా యొక్క మేనిఫెస్టో కరపత్రాలు ఇస్తూ ఈరోజు పర్వతాపురం నుంచి మొదలవడం జరిగింది. పర్వతాపురం గ్రామంలో మొదటి రోజు పెద్ద ఎత్తున వాళ్ళ గ్రామస్తులు మమ్మల్ని ఆహ్వానించి ఊరంతా తిప్పి ఎస్సీవాడ, బీసీవాడ ప్రతి ఒక్క ఇల్లు తిరిగి జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చాలా ఘనంగా జరపడం జరిగింది. మేము ఈరోజు స్టార్ట్ చేసిన ఈ యొక్క గడప గడప జెండా ప్రోగ్రాం ప్రతి ఒక్క 135 గ్రామాలు, మన నియోజకవర్గంలోని 135 గ్రామాల్లో తిరిగి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ భరోసా ఇస్తూ మేము ఈ 3 నెలల్లో ప్రతి ఒక్క గడప ప్రతి ఒక్క ఇంటి ఏం పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఫస్ట్ వచ్చేది ఎవరు అవునన్నా కాదన్నా కూడా వచ్చే 100 రోజుల్లో, వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో ఏర్పడేది 100% కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఎటువంటి తిరుగు లేదు. ఎవ్వరు రెచ్చగొట్టినా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మనకి గెలుపైన మనకి నిజాయితీ ఉంది, నమ్మకం ఉంది కాబట్టి మనం కొంచెం సమయంతోనే ముందుకు పోవాలి. ఇవాళ వాళ్ళకి భయం పట్టుకున్నది కాబట్టి వాళ్ళు ఏ రకంగా రెచ్చగొట్టాలి, తప్పుడు పట్టియాలని చెప్పేసి వాళ్ళు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. దానికి ఎవ్వరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మనం ఎక్కడ కూడా దానికి కొంచెం మనం బుద్ధి ఉపయోగించి దాన్ని చేయాలి. వాళ్ళు ఎందుకు ఈ రకంగా రెచ్చగొడుతున్నారు అనేది మనం కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించుకోండి. ఎందుకంటే వచ్చే 3 నెలల సమయం వచ్చే బంజారాహిల్స్లో క్లౌడ్ 9 లగ్జరీ యూనిసెక్స్ సెలూన్ ప్రారంభమైంది.
దీనికి ప్రత్యేక అతిథిగా ప్రముఖ లగ్జరీ కార్ల సేకరణకర్త నజీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవంలో మేకోవర్ ఫ్యాషన్ వాక్తో మోడల్స్ అలరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ప్రతిష్టాత్మకమైన రోడ్ నంబర్ 12లో నెలకొని ఉన్న Cloud9 లగ్జరీ యూనిసెక్స్ సెలూన్ ఆదివారం ప్రారంభమైంది. పరిశ్రమలోని ప్రముఖులు సిమ్రాన్ షాహ్ని మరియు జారా ఫర్హాద్ ఖాన్లచే స్థాపించబడిన ప్రతి ఒక్కరూ ఒక దశాబ్దం పాటు సాటిలేని నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. Cloud9 ప్రొఫెషనల్ బ్యూటీ సేవల యొక్క నిధిని ఆవిష్కరించింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్కు ప్రత్యేక అతిథులు షానవాజ్ ఖాన్, బర్కత్ ఖాన్లతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారతదేశపు అగ్రశ్రేణి లగ్జరీ కార్ల కలెక్టర్ సేకరణకర్త నసీర్ ఖాన్ ఆన్లైన్ కమ్యూనిటీ మరియు ఆటోమోటివ్ ప్రపంచం రెండింటిలోనూ అతను 20 అత్యున్నతమైన కార్లను సేకరించారు. Cloud9 యూనిసెక్స్ సెలూన్ హెయిర్, స్కిన్, నెయిల్స్ మరియు మేకప్ అకాడమీతో కూడిన సమగ్ర సేవలను అందించడం ద్వారా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ఉన్నత స్థాయి బంజారాహిల్స్ ప్రాంతంలో Cloud9 అత్యంత సరసమైన లగ్జరీ సెలూన్గా నిలుస్తోంది. పోటీ ధరలకు అగ్రశ్రేణి సేవలను అందిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని Cloud9 రాబోయే 2 నెలల్లో అత్తాపూర్లో తన 2వ శాఖను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే సంవత్సరంలో మరో 3 శాఖలు ప్రారంభించడంతో పాటు తన సెలూన్ మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరిన్ని వివరాలకై మీడియా మానియా PRG జయరామ్ను 9010574196 నంబర్పై సంప్రదించగలరని యాజమాన్యం తెలిపింది. वेट सर वेट या वेट सर वेट एक बार ये मैम रेडी एक बार आप एक तो बालाजी I congratulations to Mrs. Zara for the new upcoming salon and all the best. Good evening, I'm Zara. We are launching a new salon, road number 12 Banjara here, and we are going to give a very good, like reasonable prices compared to other salons, and we're going to come up with more branches in this, like rest of the areas, if this goes successfully. And we have very good staff with very good services like hair, makeup, and beauty. Especially for chemical treatments, we have very good best products and stuff with the premium brands like Nashi, L'Oreal, and Schwarzkopf. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అనంతపురం రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత ఆందోళన. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అమరావతి బయలుదేరిన ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. పోలీసులు అడ్డుకోగా రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన నిందితుడన్న రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రామచంద్రపురంలో తన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ వెల్లడి. బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం బాకరాపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో కామసముద్రంకు చెందిన వైసీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.